హాయ్ అండి, నమస్తే. నేను మీ రుక్మిణి. వెల్కమ్ బ్యాక్ హర్షస్ కిచెన్ ఛానల్. ఈరోజు అయితే ఒక మంచి కర్రీ అయితే మీ అందరికి చూపించబోతున్నాను. ఎగ్ మసాలా గ్రేవీ అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే మాటల్లో చెప్పలేను. ఈ వీడియో చూసి మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో అనేది నాకు కామెంట్ చేయండి. ఈ కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. రైస్, చపాతీ, రోటీ, ఫుల్కా, పూరి దేంట్లోకైనా అద్దిరిపోయేలా ఉంటుంది. అంత బాగుంటుంది. సో లేట్ ఎందుకు, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఎగ్స్ని తీసుకొని బాయిల్ చేసుకోండి. నెక్స్ట్ ఒక బాండీలోన కొంచెం ఆయిల్ వేసుకోండి. అంటే మసాలా ప్రిపేర్ చేయడానికి కొంచెం ఆయిల్ వేసుకోండి. 2 పెద్ద సైజ్ ఆనియన్స్ అయితే తీసుకొని పెద్దగా కట్ చేసుకొని వేసుకోండి. సన్నగా కట్ చేసుకోకండి, ఎందుకంటే సన్నగా కట్ చేసుకుంటే ఆనియన్స్ అనేటివి మొత్తం బ్రౌన్గా ఫ్రై అయిపోతాయి. కాబట్టి మనకి కర్రీకి అయితే అలాగా కాకూడదు. అందుకని పెద్ద సైజుగా కట్ చేసుకోండి. దాంట్లోని కొంచెం అల్లం ముక్కలు, కొంచెం వెల్లుల్లి, ఒక 2 పచ్చిమిర్చిని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దాంట్లోని ఒక 2 పెద్ద సైజు టమాటోలని కూడా తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎలా ఫ్రై అవ్వాలంటే టమోటా అనేది సాఫ్ట్ అయిపోవాలి, ఆనియన్ అనేది బ్రౌనిష్గా కాకూడదు. నేను చూపించే విధంగా అయితే పింకిష్గా ఉండాలి. ఇలా ఉంటేనే మన కర్రీకి మసాలా అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. ఇప్పుడు అలా అయిపోయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో అయితే పెట్టి చల్లార్చుకోవడానికి పక్కన పెట్టేయాలి. నెక్స్ట్ నేను చూపించే విధంగా అయితే ఎగ్స్ని కట్ చేసుకొని ఘాట్లు పెట్టుకోవాలి. నేను అలా చూపించడానికి రీజన్ ఏంటంటే మనం చేసే ఈ కర్రీకి మసాలా అనేది మొత్తం ఎగ్ లోపలికి వెళ్ళి బాగా కర్రీ అనేది బాగుంటుంది. ఎగ్ కూడా తినేటప్పుడు మసాలాతో సహా తినేటప్పుడు అంత బాగుంటుంది. సో అలా ఘాట్లు పెట్టుకోండి. నెక్స్ట్ అదే బాండీలోన కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసేసి ఎగ్స్ని కూడా వేసేసి పైన పొట్టు అనేది మనకి బాగా ఫ్రై అవ్వాలి. అలా అయిపోయిన తర్వాత పక్కకు పెట్టేసండి. నెక్స్ట్ మనము మసాలా అనేది మిక్సీ చేసుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చల్లారి పెట్టుకోవడానికి తీసిన టమాటా ఆనియన్ది కట్ చేసుకున్నవి, ఇంకా నెక్స్ట్ దాంట్లోని కొంచెం ఒక 4-5 జీడిపప్పులు, ఇంకొక 4-5 పుదీనా ఆకులు, గుప్పెడు కొత్తిమీరని తీసుకొని మొత్తం పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ అదే బాండీలోన కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం బిర్యానీ ఆకు, అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న పేస్ట్ మొత్తం కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలండి. ఈ మసాలా కుక్ చేసుకోవడానికి మొత్తం ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే ఉండాలి. అలా అయితేనే మనకి కింద అడుగంటకుండా ఉంటుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మొత్తం ఆయిల్ మొత్తం సెపరేట్ అయింది కదా. ఇలా కాకుండా మనకి మసాలా అనేది ఎలా కుక్ అవ్వాలంటే మొత్తం గుల్లలాగా అయిపోవాలి. అలా అయితేనే మనకి మసాలా అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు. నెక్స్ట్ మన స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, కారం, పసుపు, ఇంకొంచెం గరం మసాలాని కూడా వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు నెక్స్ట్ దాంట్లోనే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి. అలానే కొంచెంసేపు మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు కుక్ చేసుకుంటే ఆ ఎగ్స్లోన మన మసాలా అనేది మొత్తం లోపలికి వెళ్ళి కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇలా చేసుకున్న తర్వాత చూడండి, ఆయిల్ అనేది మొత్తం పైకి అయితే సెపరేట్ అయిపోయింది. మన కర్రీ కూడా రెడీ అయిపోయింది. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని వేడిగా సర్వ్ చేసుకొని తింటే ఆహా ఏమైనా ఉంటుందా, సూపర్గా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.